నమస్కారం సార్. నమస్తే. సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా కూడా కొలిక్కి అయితే రాలేదు సార్. ఇప్పటికే పొలిటీషియన్స్ అందరూ కూడా ఆయా పార్టీల నేతలు మా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అని అంటున్నారు సార్. మరి అసలు ఏ జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరు చేశారు, దీనిపై మీ ఒపీనియన్ సార్? తెలంగాణలో ఇప్పుడు ఒక సంచలనమైన వార్త. అదేంటంటే హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అఫిడవిట్ని సమర్పించింది. దీని నేపథ్యం ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సుమోటోగా కేసుని స్వీకరించింది. సుమోటో అంటే ఎవరు కంప్లైంట్ చేయకుండా సొంతంగా కోర్టులే కొన్ని కేసుల్ని వాళ్ళు స్వీకరించవచ్చు. దాన్ని సుమోటో కేసు అంటారు. పోలీస్ స్టేషన్లో కూడా అలా చేయొచ్చు. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటోగా పోలీసులు కేసు పెట్టచ్చు. సో అది మన చట్టంలో ఉంది. అలాగా తెలంగాణ హైకోర్టు సుమోటోగా ఒక కేసు పెట్టింది. దీని మీద పెట్టి గవర్నమెంట్ని కంప్లీట్గా దీని మీద వివరాలు సమర్పించమనింది. సో హైకోర్టు చెప్పడంతో ప్రభుత్వం అఫిడవిట్ సబ్మిట్ చేసింది. అందులో సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ దీని మీద ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. సో దీని మీద ఇప్పుడు సంచలన విషయాలు ఏమేమి బయటకు వచ్చాయి అనేది మనం చూద్దాం. సో దీంట్లో ప్రధానమైన A1 నిందితుడు ఎవరు? ప్రభాకర్ రావు, A2 ప్రణీత్ రావు, A3 నాయని భుజంగరావు ఏఎస్పీగా ఉన్నాడు టాస్క్ ఫోర్సు. సో ఇప్పుడు నాయని భుజంగరావు కన్ఫెషన్ రిపోర్టు పెద్ద సంచలనం అయింది. దాంట్లో ఇంతకుముందు కొన్ని విషయాలు మాత్రమే ప్రెస్కి లీక్ చేశారు. కావాలనే కొన్ని విషయాలు లీక్ చేశారు, ఇంకొన్ని విషయాలు లీక్ చేయలేదు. ఇప్పుడు కోర్టుకు పెట్టిన దాంట్లో అన్నీ బయటకు వచ్చాయి. కోర్టులో అన్నీ పెట్టాలి కాబట్టి కంప్లీట్ ఈ కేసుకు సంబంధించిన రికార్డ్స్ అన్నిటినీ కోర్టులో సబ్మిట్ చేశారు. సో అందులో కొన్ని విషయాలు షాకింగ్గా ఉన్నాయి. అందులో ఒకటేంటంటే హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు వీళ్ళు. మామూలుగా ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంది, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. అందులో ప్రతిపక్షానికి చెందిన రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఇలాంటి వాళ్ళవి. రెండోది తమ ప్రభుత్వంలో ఉన్న లేకపోతే తమ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులవి, వీళ్ళవన్నీ చేశారు. అట్లాగే అధికారులు, కొంతమంది అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అట్లాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అలాగే ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అలాగే సినిమా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా వాళ్ళు ఫోన్లు చేసి ఎవరికెవరితో రిలేషన్షిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా కనుక్కొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు కొత్తగా తెలుస్తున్న విషయం ఏంటంటే జడ్జిల్ని కూడా వీళ్ళు వదలలేదు. జడ్జిల భార్యల్ని, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్ల ఫోన్లు, ఇలాగా అంతా కూడా ట్యాప్ చేశారనే విషయం ఈ అఫిడవిట్లో బయటకు వచ్చింది. ప్రధానంగా ఒక జడ్జి గారి పేరు బయటకు వచ్చింది. అదేంటంటే కాజా శరత్ అనే జడ్జి గారు, ఆయన భార్య మాధవి గారు, వీళ్ళిద్దరి ఫోన్లు ట్యాప్ చేశారు అనే విషయం ఈ అఫిడవిట్లో బయటపడిందని వార్తలు వచ్చాయి. సో అంటే జడ్జి గారి ఫోన్లు కూడా వీళ్ళు చేసి వాళ్ళకున్న బలహీనతలు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న ప్రైవేట్ అఫైర్స్ కావచ్చు, లేదా వాళ్ళు ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని దాని మీద కూడా నిఘా పెట్టారు అనేది ఇప్పుడు ఆరోపణ. ఇది చాలా సంచలనంగా ఉంది. దీని మీద చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే అండ్ జస్టిస్ టి వినోద్ కుమార్ ఈ బెంచ్ దీని మీద సీరియస్గా స్పందించింది. దీని మీద కంప్లీట్గా డీటెయిల్స్ పెట్టమని, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలని అడిగింది. అలాగే కేంద్రానికి కూడా దీని మీద స్పందించమని, మీరేమి దీనికి జవాబు చెప్తారు అని కేంద్రానికి కూడా పార్టీ చేస్తూ కేంద్రానికి కూడా హైకోర్టు సీరియస్ అయింది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాదన ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే కోర్టులే కేసీఆర్ మీద కేసు నమోదు చేయమని చెప్పే అవకాశం ఉంది. సో అందుకనే వీళ్ళు ప్లాన్డ్గా రేవంత్ రెడ్డి మన చేతికి మట్టంటకుండా కోర్టుల ద్వారా కేసీఆర్ని అరెస్ట్ చేయిస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయించడం వల్ల ఒక రకమైన సింపతి క్రియేట్ అయిందనేది ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వేల్లో కూడా బయటకు వచ్చింది. అది బయటికి కనిపించలేదు కానీ నిశ్శబ్దంగా సింపతి అయితే ఉంది. ఈ వయసులో చంద్రబాబుని ఇబ్బందులు పెట్టారు, జైలుకి పంపించారు అన్నది కనబడింది. అది ఒక రకమైన ట్రాజిక్ నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళింది. అంటే చంద్రబాబు భార్య భువనేశ్వరి కావచ్చు, బ్రాహ్మణి కావచ్చు, ఈ లేడీస్ అంతా బయటికి రావడం, ఇదంతా గతంలో జగన్కి ఎలాగైతే సింపతి
క్రియేట్ అయిందో అలాగే చంద్రబాబు కూడా సింపతి క్రియేట్ అయింది అనేది ఇప్పుడు పోస్ట్ పోల్ అనాలిసిస్లో మనకి తెలుస్తా ఉంది. అలాగే ఇక్కడ నిజానికి ఈ కేసీఆర్ చంద్రబాబుతో పోలిస్తే చంద్రబాబు మోర్ ఫిజికల్గా యాక్టివ్. ఆయన ధ్యానాలు చేయడం, మెడిటేషను, ఫుడ్ కూడా ఆర్గనైజ్డ్గా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇవన్నీ చూసుకొని తినడం ఇవన్నీ ఉంది కాబట్టి ఆయన డిసిప్లిన్ వేరే. కేసీఆర్కి అంత డిసిప్లిన్ లేదు, అంత హెల్త్ కూడా ఆ కైండ్ ఆఫ్ హెల్త్ లేదు. ఆయన ఈ మధ్య కూడా పరిగి తుంటి ఎముక విరిగింది, ఇప్పటికీ అది కంప్లీట్ సెట్ కాలేదని చెప్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ని కానీ అరెస్ట్ చేసి జైలుకు పెడితే ఆయన బాధపడుతున్న విజువల్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, వాళ్ళ ఈ మనవాళ్ళు, పిల్లలు వ్యవహారాలంతా బయటకు వచ్చి ఇదొక సింపతి నెరేటివ్ ఏమైనా క్రియేట్ అవుతుందని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కొంత వెనకంజ వేస్తున్నారని తెలుస్తుంది. అందుకని రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే కోర్టుల ద్వారానే, కోర్టే అరెస్ట్ చేయమని చెప్పింది అనుకో, అప్పుడు సింపతి ఉండదు. ఇప్పుడు మనకి కవిత విషయంలో అదే జరిగింది. కవిత విషయంలో ఎక్కడ సింపతి అనేది లేదు. ఎవరితో మాట్లాడినా కావాల్సిందే సార్, ఇంకా 1 year జైల్లో ఉంచండి ఇలాగ మాట్లాడుతున్నారు. సింపతి రాలేదు. సింపతి వస్తుందని అనుకున్నారు కానీ సింపతి రాలేదు. అలాగా కేసీఆర్ని కూడా కోర్టు ద్వారా కానీ అరెస్ట్ చేస్తే, అప్పుడు కూడా జగన్ని మనకి గుర్తుంటే కోర్టు ద్వారా శంకర్రావు కాంగ్రెస్ నుంచి పిటిషన్ వేయడం, కోర్టు సిబిఐకి ఆదేశించడం, కోర్టు వల్ల అరెస్ట్ అయినట్టుగా ఉంది కాబట్టి కొంత ఇదైంది. అలాగే ఇప్పుడు కూడా తాను ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా కాకుండా కోర్టు ద్వారా చేద్దామనేది రేవంత్ రెడ్డికి ఉన్న ప్లాన్ అని చెప్తున్నారు. ఇది పనికొచ్చింది. ఎందుకంటే జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి జరిగాయంటే అది సివియర్గానే ఉంటుంది కేసు. సో కోర్టులు కూడా సివియర్గానే తీసుకుంటాయి. ఎందుకంటే జడ్జిలు ఫోన్లు ట్యాప్ చేయడం అంటే జడ్జిల్ని ప్రెజర్కి గురి చేయడమే కదా, న్యాయాన్ని సక్రమంగా జరగకుండా ఇంటర్ఫియర్ కావడమే కదా. సో అది సివియర్గానే తీసుకుంటారు. ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం ఇదైంది. దీంట్లో దాదాపు 100 మందికి సంబంధించిన స్టేట్మెంట్లు అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఒక్క ప్రణీత్ రావు టీంలోనే 10 మంది స్టేట్మెంట్లను వీళ్ళు కలెక్ట్ చేశారు. అట్లాగే ఈ డ్యామేజ్ అయిన మూసీలో హార్డ్ డిస్క్లంతా ప్రణీత్ రావు తీసుకెళ్ళి డ్యామేజ్ చేసేసాడు. అవన్నీ కలెక్ట్ చేసుకున్నామని అవి కూడా కోర్టుకు పెట్టారు. బట్ అందులో ఏది కూడా డేటా రికవరీ కాలేదు. నేను చాలాసార్లు చెప్పాను, మామూలుగా అట్లా ముక్కలు చేసేస్తే ఇంకా డేటా రికవరీ చేయలేం. మామూలుగా దాంట్లో డేటా డిలీట్ చేసేసి కంప్లీట్గా చేసేసినా కూడా హార్డ్ డిస్క్ కానీ అలాగే ఉంటే హార్డ్ డిస్క్లో నుంచి డేటా రికవరీ చేయొచ్చు. ఆ మధ్య ఒక పెళ్లి వీడియో చేసిన అతను, నాకు తెలిసిన అతను కంప్లీట్గా డేటా పోయింది. డేటా పోతే ఒక పెళ్ళి అంటే మళ్ళీ అది ఉండదు కదా. దాంతో అతను ఇండియాలో ఎక్కడ ట్రై చేసినా కుదరలేదు. చివరికి అతను 11 lakhs ఎంతో ఖర్చు పెట్టి అమెరికాలో డేటా రికవరీ చేసుకుని రాగలిగాడు. ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా అంతే. కానీ అతనికి ఏంటంటే తన బ్యాడ్ నేమ్ రాకూడదని ఎంత కష్టపడి చేయించాడు. అలాగా హార్డ్ డిస్క్ ఉండి అదేమన్నా ఖరాబ్ అయింటే చేసుకోవచ్చు, కానీ దాన్ని ముక్కలుగా నరికేశాడు. ప్రణీత్ రావుకి ఇవన్నీ ఐడియా ఉంది కాబట్టి టెక్నికల్గా ఆయన దీనంతా కూడా ధ్వంసం చేసేసాడు. అందువల్ల ఇప్పుడు అటువంటి ఇది లేవు. కాబట్టి బేసిక్గా ఈ కేసులో ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయినా దీంట్లో ఏదో పనిష్మెంట్ పడిపోతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు రేపు నిలవు. ఇవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లు మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా అప్రూవర్గా మారలేదు. అప్రూవర్గా మారితే కొంత ఇబ్బందులు ఉండొచ్చు. అప్రూవర్గా మారతారా లేదా కూడా తెలియదు మనకి. మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కేసులో. అప్రూవర్గా మారితే మాత్రం కేసీఆర్ జైలుకి వెళ్ళక తప్పదు. మారకపోయినా కూడా కోర్టు చెప్తే మాత్రం జైలుకి వెళ్ళక తప్పదు. ఒక యాంగిల్. రెండవ యాంగిల్, దీన్ని సిబిఐకి ఇవ్వమని ఎప్పటి నుంచో బీజేపీ చెప్తుంది. ఆ రకంగా ఇప్పుడు కోర్టు కానీ సిబిఐకి ఆదేశిస్తే రేవంత్ రెడ్డి చేతిలో నుంచి అది మోడీ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు మోడీ ఖచ్చితంగా కేసీఆర్ని జైలుకి పంపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మోడీకి కూడా బీఆర్ఎస్ని తొక్కేయాలనే కోరిక ఉంది. బీఆర్ఎస్ని తొక్కేస్తే తర్వాత రేవంత్ రెడ్డి సంగతి మనం చూసుకోవచ్చు అనేది కూడా మోడీకి ఉంది. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళకు ఒక హోప్ క్రియేట్ అయింది. 8 ఎంపీ సీట్లు రావడం మాటలు కాదు తెలంగాణలో. సో అందుకని ఇప్పుడున్న కష్టకాలంలో, అందుకని 2029లో తెలంగాణలో మనకి ఇంకా బలం పెరగాలి, ఇక్కడే గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అవకాశాలు ఉంది అని మోడీకి కూడా ఉంది.